హాయ్ ఎస్ నేను మీ అప్పాజీ ఫిల్మ్ జర్నలిస్ట్. కొంచెం లేట్గా నేను దివానా సినిమా చూశాను. ఈ సినిమా చాలా బాగుందని చెప్పి టాక్ ఇప్పుడు నెమ్మదిగా స్ప్రెడ్ అవుతూ ఉంది. అందుకని నిన్న నేను మా ఫ్యామిలీ కలిసి సినిమా చూసాం. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే. కొత్త కుర్రాడు హర్షిత్ రెడ్డి అంతకుముందు శుభం అనే సినిమాలో చేశాడు. ఇప్పుడు ఈ రెండో సినిమా చాలా అంటే చాలా బాగా చేశాడు. అలాగే ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయినటువంటి అమ్మాయి స్నేహ కూడా చాలా బాగా చేసింది. అలాగే డైరెక్టర్గా పరిచయం అయినటువంటి శ్రీకాంత్ సంగిశెట్టి, అతనికి చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. చాలా బాగా హ్యాండిల్ చేశాడు ఫ్రెండ్షిప్ని కానీ, ఆ లవ్ని కానీ, పేరెంట్స్ మధ్య ఉండే ఇది కానీ, కొడుక్కి పేరెంట్స్ తోటి ఉండే బాండింగ్ కానీ, ఇవన్నీ ఈ ఎమోషన్స్ అన్నిటినీ చాలా బాగా అతను ఎగ్జిక్యూట్ చేశాడు. మాతో పాటు థియేటర్లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. అయితే ఇదేంటంటే వాళ్ళే చెప్పినట్టు ఈ సమంత సినిమా మా ఇంటి బంగారంతో పాటు రావడం అనేది కొంచెం మైనస్ అయ్యింది సినిమాకి. లేకపోతే ఇంకా మంచి కలెక్షన్స్, ఇంకా మంచి ఇది రావాల్సినటువంటి సినిమా. ఇప్పటికైనా అంటే ఈ వారం కూడా పెద్ద సినిమా ఏం లేదు కాబట్టి, చెప్పుకోదగ్గ సినిమా ఏం లేదు కాబట్టి, ఖచ్చితంగా ఇప్పటికే నెమ్మదిగా ఈ మౌత్ టాక్ అనేది స్ప్రెడ్ అయ్యి చాలా బాగుందంట సినిమా అనే టాక్ స్ప్రెడ్ అయ్యి జనాలకి ఇదవుతుంది కాబట్టి, ఖచ్చితంగా ఈ సినిమా హిట్ సినిమా అంటే 2026లో విడుదలై మంచి విజయం సాధించినటువంటి చిన్న చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా ఖచ్చితంగా చేరుతుంది. ఆ అబ్బాయి హర్షిత్ రెడ్డికి కూడా మంచి ఫ్యూచర్ ఉందనిపించింది. మంచి ఈజ్ ఉంది ఆ అబ్బాయికి. ఎక్స్ప్రెషన్స్ కానీ, ఫైట్స్ దాంట్లో కానీ అన్నిట్లో కూడా చాలా బాగా చేశాడు అబ్బాయి. సో ఈ సినిమా ఖచ్చితంగా అంటే ఒకవేళ థియేటర్లో ఎవరైనా చూడడం మిస్ అయినా కూడా హ్యాపీగా ఓటీటీలో అయితే బ్రహ్మాండంగా 1-2 సార్లు చూడొచ్చు. ఒక చిన్న పాయింట్ని తీసుకొని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశాడు శ్రీకాంత్ సంగిశెట్టి. సో అతనికి డైరెక్టర్గా చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందని మనం చెప్పొచ్చు.